ఆస్వాదిస్తుంది. మీరు మేల్కొన్న వెంటనే మీ కలలు ఎందుకు మాయమవుతాయి? చాలామంది తమ రాత్రిపూట సాహసాలను గుర్తుచేసుకోవడానికి కష్టపడతారు. కలలను గుర్తుంచుకోలేకపోవడం మనస్సును కలల ప్రపంచంలోని గందరగోళం నుండి రక్షించే ఒక పరిణామ రక్షణ కావచ్చు అని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది స్పృహ, వాస్తవికత మరియు ఉనికి యొక్క స్వభావం గురించి లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. కలల మతిమరుపు యొక్క రహస్యమైన దృగ్విషయాన్ని అన్వేషిద్దాం మరియు నిద్రను మీరు గ్రహించే విధానాన్ని శాశ్వతంగా మార్చే ఆశ్చర్యకరమైన అంతర్దృష్టులను కనుగొందాం. కలల మతిమరుపును అర్థం చేసుకోవడం. నిద్రలో మన మనస్సు స్పృహ యొక్క మార్పు చెందిన స్థితిలోకి ప్రవేశిస్తుంది. తర్కం మరియు నిర్ణయం తీసుకోవడానికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ తక్కువ చురుకుగా మారుతుంది. అయితే ఇతర మెదడు ప్రాంతాలు చురుకుదనంతో వెలుగుతాయి. ఈ మార్పు స్పష్టమైన, తరచుగా అర్థంలేని కలలకు సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అవి జరుగుతున్నప్పుడు నిజంగానే అనిపిస్తాయి. అయితే మనం మేల్కొన్న వెంటనే ఈ కలలు మసకబారడం ప్రారంభిస్తాయి. కలల మతిమరుపుగా పిలువబడే ఈ దృగ్విషయం దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. అత్యంత స్పష్టమైన కలలు కూడా మేల్కొన్న కొన్ని నిమిషాల్లోనే అదృశ్యమవుతాయి. మెదడు విస్తృతమైన కలల దృశ్యాలను ఎందుకు ఉత్పత్తి చేస్తుంది మరియు వాటిని దాదాపు వెంటనే ఎందుకు తొలగిస్తుంది అని శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఆశ్చర్యపోతున్నారు. పరిశోధన మెదడు, రసాయన శాస్త్రం మరియు పరిణామం మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్యను సూచిస్తుంది. మనం నిద్ర నుండి మేల్కొనే స్థితికి మారినప్పుడు మెదడులోని రసాయన మార్పులు కలలను స్వల్పకాలిక నుండి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి బదిలీ చేయడం కష్టతరం చేస్తాయి. ఇప్పుడు మనం కలలను ఎందుకు గుర్తుంచుకోలేమో అనేదానికి కొన్ని లోతైన కారణాలను అన్వేషిద్దాం. రియాలిటీ ఫైర్వాల్ సిద్ధాంతం. మీ మెదడు కలలను తొలగించడం ద్వారా మిమ్మల్ని రక్షిస్తూ ఉండవచ్చు. కలలు తరచుగా తర్కాన్ని ధిక్కరిస్తాయి. మీరు ఎగరవచ్చు, నీటి అడుగున ఊపిరి పీల్చుకోవచ్చు, లేదా అసంభవమైన దృశ్యాలను అనుభవించవచ్చు. ఈ జ్ఞాపకాలు చాలా స్పష్టంగా ఉంటే అవి కళ మరియు వాస్తవికత మధ్య సరిహద్దులను అస్పష్టం చేస్తాయి. కొంతమంది న్యూరో సైంటిస్టులు మన మెదళ్ళు రియాలిటీ ఫైర్వాల్ను అభివృద్ధి చేశాయని ప్రతిపాదిస్తున్నారు. మన వాస్తవికత యొక్క భావాన్ని కొనసాగించడానికి మనకు సహాయపడేందుకు కలల జ్ఞాపకాలను అణిచివేసే ఒక యంత్రాంగం. స్కిజోఫ్రెనియాపై పరిశోధన కలలు మరియు వాస్తవికత మధ్య తేడాను గుర్తించడానికి కష్టపడే వ్యక్తులు తరచుగా గందరగోళానికి గురవుతారని సూచిస్తుంది. కలలను మరచిపోవడం అనేది మనం కలల ప్రపంచాలను మేల్కొనే జీవితంతో కలపకుండా చూసుకోవడానికి మెదడు యొక్క మార్గం కావచ్చు. భావోద్వేగ అధిక భారం నివారణ వ్యవస్థ. కలలు కేవలం యాదృచ్ఛిక న్యూరల్ ఫైరింగులు మాత్రమే కాదు, అవి తరచుగా బలమైన భావోద్వేగ బరువును కలిగి ఉంటాయి. మీరు మీ కలలలో తీవ్రమైన ఆనందం, భయం లేదా విచారం అనుభవించవచ్చు. ఈ భావోద్వేగాలు పూర్తిగా మేల్కొనే జీవితంలోకి బదిలీ చేయబడితే అవి అధికంగా ఉండవచ్చు. కలల మతిమరుపు భావోద్వేగ బఫర్గా పనిచేస్తుందని మనస్తత్వవేత్తలు సూచిస్తున్నారు. చాలా కలలను మరచిపోవడం ద్వారా మనం కృత్రిమ భావోద్వేగ సామానుతో భారం పడకుండా మన రోజును ప్రారంభించకుండా ఉంటాము. ఎక్కువ కలలను గుర్తుచేసుకునే వ్యక్తులు అధిక భావోద్వేగ సున్నితత్వాన్ని కలిగి ఉంటారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఇది రోజువారీ జీవితాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. ఉపచేతన క్రమబద్ధీకరణ స్టేషన్. కలలను మరచిపోవడం మన మెదడు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది మరియు నిర్వహిస్తుంది అనే దానిలో భాగం కావచ్చు. కలలు ఉపచేతన క్రమబద్ధీకరణ యంత్రాంగంగా పనిచేస్తాయని కొంతమంది పరిశోధకులు విశ్వసిస్తారు. ముఖ్యమైన జ్ఞాపకాలను ఏకీకృతం చేయడానికి మరియు అనవసరమైన వాటిని విస్మరించడానికి మనకు సహాయపడుతుంది. నిద్రలో మన మెదళ్లు నేర్చుకోవడానికి సంబంధించిన న్యూరల్ మార్గాలను తిరిగి ప్లే చేస్తాయి మరియు బలపరుస్తాయి అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కలలను మరచిపోవడం అనేది మానసిక క్రమబద్ధీకరణ యొక్క రాత్రి తరువాత శుభ్రపరిచే ప్రక్రియ కావచ్చు. అత్యంత ఉపయోగకరమైన సమాచారం మాత్రమే దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిలో నిల్వ చేయబడుతుంది. సృజనాత్మకత కొలిమి. కలలు చాలా కాలంగా సృజనాత్మకతతో ముడిపడి ఉన్నాయి. అనేక ప్రసిద్ధ కళాత్మక మరియు శాస్త్రీయ పురోగతులు కలల ద్వారా ప్రేరణ పొందాయి. మొత్తం జ్ఞాపకశక్తి కంటే పాక్షిక కలల పునఃస్మరణ సృజనాత్మకతకు కీలకమైనదని కొంతమంది పరిశోధకులు విశ్వసిస్తున్నారు. రెమ్ నిద్రలో మేల్కొన్న వ్యక్తులు చాలా స్పష్టమైన కలలు సంభవించినప్పుడు మెరుగైన సృజనాత్మక సమస్య పరిష్కారాన్ని చూపించారని ఒక అధ్యయనం కనుగొంది.
మొత్తం కలను గుర్తుంచుకోవడం కంటే కలల స్థితి నుండి ఉద్భవించడం సృజనాత్మకతను పెంచుతుందని ఇది సూచిస్తుంది. జ్ఞాపక శక్తి ఏకీకరణ యంత్రాంగం. జ్ఞాపక శక్తి ఏకీకరణకు నిద్ర చాలా అవసరం. రెమ్ నిద్రలో మెదడు సమాచారాన్ని స్వల్పకాలిక నుండి దీర్ఘకాలిక నిల్వకు బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియకు కలల మతిమరుపు ఒక దుష్ప్రభావం అని కొంతమంది శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ముఖ్యమైన జ్ఞాపకాల కోసం స్థలం చేయడానికి కలల కథనాలు త్యాగం చేయబడతాయి. మేల్కొన్నప్పుడు అనవసరమైన సమాచారాన్ని ఫిల్టర్ చేసే అదే మెదడు యంత్రాంగాలు నిద్రలో కూడా చురుకుగా ఉంటాయని పరిశోధన సూచిస్తుంది. కలలను మరచిపోవడం ద్వారా మన మెదళ్లు మేల్కొనే జీవితానికి జ్ఞాపకశక్తి నిల్వను ఆప్టిమైజ్ చేస్తూ ఉండవచ్చు. సమాంతర విశ్వం పరికల్పన. కొంతమంది సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తలు కలలు సమాంతర వాస్తవికతలలోకి తొంగిచూపులు కావచ్చు అని ఊహిస్తున్నారు. మన జీవితంలోని ఈ ప్రత్యామ్నాయ సంస్కరణల గురించి మనం ఎక్కువగా తెలుసుకోకుండా నిరోధించడానికి కలల మతిమరుపు రక్షణ యంత్రాంగంగా పనిచేస్తుందని ఫ్రింజ్ సిద్ధాంతాలు సూచిస్తున్నాయి. ఇది ఊహాజనితంగా ఉన్నప్పటికీ క్వాంటం భౌతిక శాస్త్రం బహుళ వాస్తవికతలు ఉండవచ్చనే ఆలోచనకు మద్దతు ఇస్తుంది. కలలను మరచిపోవడం ఒకే వాస్తవికత యొక్క స్థిరమైన అవగాహనను కొనసాగించడానికి మనకు సహాయపడుతుందని కొంతమంది పరిశోధకులు వాదిస్తున్నారు. మరచిపోవడానికి పరిణామ ప్రయోజనం. పరిణామ దృక్కోణం నుండి కలల మతిమరుపు మనుగడకు కీలకమైనది కావచ్చు. కలలపై దృష్టి పెట్టడమనేది శీఘ్ర ప్రతిచర్యలు, మనుగడకు అవసరమైన ఒక పూర్వచరిత్ర, ప్రపంచంలో ప్రమాదకరమైన పరధ్యానం కావచ్చు. తటస్థ కంటెంట్ కంటే బెదిరింపు లేదా మనుగడకు సంబంధించిన కలల కంటెంట్ గుర్తుంచుకునే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిజజీవిత మనుగడకు ఉపయోగపడే కలల సమాచారాన్ని నిలుపుకోవడానికి మన మెదళ్లు ప్రాధాన్యతనిస్తాయని ఇది సూచిస్తుంది. స్పృహ క్రమాంకనం సాధనం. స్థిరమైన స్వీయ భావాన్ని కొనసాగించడానికి కలలను మరచిపోవడం చాలా అవసరమని కొంతమంది న్యూరోసైంటిస్టులు విశ్వసిస్తున్నారు.